హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మేము లాస్ట్ వీడియోలో చెప్పాను బ్యాంకాక్ నుంచి మలేషియా వచ్చాను. అట్లాగే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఎవరైనా చూడని వాళ్ళు ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఈరోజు అయితే నైట్ మేము వచ్చేలోపు 1 అయిపోయింది. అందుకని 10 కల్లా మేము ఎర్లీ మౌంటైన్కి మేము రెడీ అయి ఉండాలి. మా డ్రైవర్ పిక్ చేసుకుంటారు కాబట్టి మేము 9 కల్లా రెడీ అయిపోయాము. నెక్స్ట్ అయితే 9కి అట్లా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే నాకు ఈ ట్రీస్ బాగా నచ్చినాయి. అందుకని ఎక్కడ పట్టినా ఈ ట్రీస్ అనేవి బాగా ఎలివేట్ అవుతూ ఉన్నాయి. అందువల్ల నేను చూపిస్తున్నాను ఈ ట్రీస్. ఈ ట్రీస్ మామూలుగా ఏంటంటే ఇక్కడ జస్ట్ ప్లేస్ ఏదైనా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ అట్లాగా ఉంటాయి. ఈరోజు వచ్చి మాకైతే బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్క హోటల్లో మనకైతే కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మనం డిన్నర్ మన ప్లేస్ని బట్టి మనం లంచ్ డిన్నర్ అట్లా చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే మలేషియాలో నాకు పర్సనల్గా అనిపించింది, నాకైతే బ్రేక్ఫాస్ట్ అంతగా నచ్చలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఐటెంలో గీ అనేది యాడ్ చేస్తున్నారు. నాకు గీ యాడ్ చేస్తే అసలు నచ్చదు. ఇంకా అట్లాగా నచ్చని వాళ్ళ కోసం అయితే బ్రెడ్ జాము జ్యూసెస్ ఫ్రూట్స్ అట్లాగా ఉంటాయి, తినొచ్చు. అట్లాగే ఇక్కడ ఏంటంటే నార్త్ సౌత్ అందరికి సంబంధించిన బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు. ఈ బ్రేక్ఫాస్ట్ అంతా మేము కంప్లీట్ చేసుకున్నాక మాకైతే క్యాబ్ డ్రైవర్ ఆన్ ది టైం 10 కంటే 10 కల్లా ఉంటారు మాకు కంపల్సరీగా. అక్కడి నుంచి అయితే ఫస్ట్ ప్లేస్ అయితే మేమైతే బయలుదేరాము. ఫస్ట్ ప్లేస్ వచ్చి కేఎల్ టవర్ అండి. ఇది బిగ్గెస్ట్ టవర్ ఇన్ మలేషియా. ఆల్ ఓవర్ వరల్డ్లోని 7th లార్జెస్ట్ టవర్ ఉంది ఇది. అన్ని వరల్డ్లో మొత్తం చూసుకుంటే 7th లార్జెస్ట్ టవర్. ఇది ఎందుకు బిల్డ్ చేశారంటే టెలికమ్యూనికేషన్ కోసం ఇది బిల్డ్ చేశారంట. దూరం నుంచి అయితే మనం చూస్తే మాకు బాగా అర్థమవుతుంది. ఇవన్నీ నేను ఇప్పుడు నేను ఈరోజు చూస్తున్న ప్లేసెస్ అన్నీ చాలా వరకు మా హోటల్కి అటు సైడ్ ఇటు సైడ్ ఈజీగా కనిపిస్తుంది. నేను ఆఫ్టర్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక రూమ్కి వచ్చి చూస్తే ఎదురెదురుగానే ఉన్నాయి. కాకపోతే దగ్గరికి వెళ్ళి చూడాలి కాబట్టి ఇదైతే మనకి పైనుంచి టవర్ పైన మనకు ఒక టికెట్ అయితే ఇస్తారు కింద. ఆ టికెట్ తీసుకుంటే మనల్ని ఒక ఫ్లోర్లో వదిలిపెడతారు. ఎలివేటర్ అదే లిఫ్ట్లో ఇన్ని ఫ్లోర్స్ అని అలౌ ఉంటుంది టూరిస్ట్ వాళ్ళకి. మనం పెట్టుకునే మనీ బట్టి మనకైతే ఫ్లోర్స్ అనేది మారుతూ ఉంటాయి. మేమైతే టూరిస్ట్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్లేస్లో ఉంటారు కాబట్టి ఇక్కడైతే దింపారు. మనం పెట్టే మనీ బట్టి మనల్ని ఫ్లోర్ అయితే మనం నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళొచ్చు. అట్లాగే దీంట్లోనే బ్రేక్ఫాస్ట్ డిన్నరు అట్లాగ ఉంటుంది. రెస్టారెంట్ అయితే పైన ఉంటుంది. వ్యూ చూసేదానికి కూడా మనకి పైకి వెళ్ళేదానికి మనీ బట్టి మనల్ని అయితే పైకి అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు. ఇది వచ్చి 421 meters హైట్ ఉంటుందండి. ఒకసారి ఊహించుకుని కిందకు కానీ చూస్తే ఎట్లా ఉంటుందని. కాకపోతే భయపడాల్సినంత అవసరం లేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్నీ ఎవరు అటు సైడ్ బయటికి చూసేటట్టుగా మాత్రం పెట్టలేదు. ఇవైతే మనకైతే టెలిస్కోప్స్ అట్లా పెట్టారు. దూరంగా ఉన్న ప్లేసెస్ అవన్నీ చూడాలనుకున్న వాళ్ళకైతే చుట్టూరు ఇది రౌండ్ లాగా ఉంది కదా పైన, ఆ రౌండ్ మొత్తానికి టెలిస్కోప్స్ ఒక్కొక్క ప్లేస్లో టెలిస్కోప్స్ అయితే పెట్టారు. చూసుకునే వాళ్ళు ఏమైనా ప్లేసెస్ ఎలా చూడాలనుకున్న వాళ్ళు అట్లా చూడొచ్చు. ఈ ప్లేసెస్ మొత్తానికి అట్లాగే ఇక్కడ చిన్న చిన్న స్టోర్స్ కూడా ఉన్నాయి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మ్యాగ్నెట్స్ అట్లాగా కీ చైన్స్ అట్లాగా అన్నీ ఉన్నాయి. మేమైతే ఈ ప్లేస్ మొత్తం చూసుకున్నాక నెక్స్ట్ ప్లేస్ ఏమున్నాయో అవన్నీ చూసుకుంటా నెక్స్ట్ ప్లేస్ వచ్చి మనకి కేఎల్ టవర్ అయితే ఉందండి. ట్విన్ టవర్, పెంట్హౌస్ ట్విన్ టవర్స్ అంటారు. ఇది వచ్చి మనకి ఫేమస్ ఆఫ్ మలేషియా. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే స్కై బ్రిడ్జ్ అండి. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్స్కి మధ్యలో స్కై బ్రిడ్జ్ లాగా ఉంటుంది. దీంట్లో లోపలికి వెళ్ళేదానికి అలౌ లేదు. వెళ్ళాలనుకుంటే చాలా రోజుల ముందే మనం బుక్ చేసుకోవాలంట. అప్పుడు మాత్రమే మనల్ని అలౌ చేస్తారంట. అంత సామాన్యంగా లోపలికి అలౌ చేయరంట. జస్ట్ బయట నేను ఈరోజు వెళ్ళేవి చాలా వరకు బయట మాత్రమే పిక్స్ తీసేసుకొని వచ్చేటట్టుగా కేఎల్ టవర్ లోపలికి పైకి వెళ్ళి లిఫ్ట్లో పిక్స్ తీసుకొని అట్లాగే ఫొటోస్ అట్లాగా కొంచెం ఎంజాయ్ చేసి రావచ్చు. ఇప్పుడు నేను వెళ్తుంది ఏంటంటే నెక్స్ట్ అయితే కింగ్ ప్యాలెస్ అండి. ఇది కూడా మనం జస్ట్ బయట నుంచి పిక్ తీసుకొని వచ్చేసిమే. ఇది వచ్చి
ఇస్తాన్ నిజారియా ప్యాలెస్ అండి, ఇది కింగ్ ప్యాలెస్. మనకి ఇక్కడ నుంచి కూడా చాలా అన్ని ప్లేసెస్, మనం వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కనిపిస్తాయి. దగ్గరగానే ఉంటుంది అన్ని ప్లేసెస్. ఇది మలేషియా కింగ్ కోసము ఈ ప్యాలెస్ అండి ఇది. ఇది 2011లో ఓపెన్ చేశారు. జస్ట్ ఓన్లీ మనం బయట చూసుకోవడానికి మాత్రమే. ఈ ప్యాలెస్ కట్టే విధానం అయితే మనకి ఇది మోడ్రన్ ఎలిమెంట్స్లో ఇస్లామిక్ ట్రెడిషన్స్ ద్వారా ఈ ప్యాలెస్ అయితే కట్టారు. దీన్ని ఓన్లీ విజిటర్స్ ఓన్లీ బయట మాత్రమే, మెయిన్ గేట్ దగ్గర మాత్రమే ఫొటోస్కి అలౌ ఉంది. అట్లాగే ఈ దీని పర్పస్ ఏంటంటే కింగ్ రెసిస్టెన్సీ అండి. ఏదైనా సెరమనీస్, రాయల్ సెరమనీస్, కింగ్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి అలౌ ఉంది. ఎవరికి పడితే వాళ్ళకి అలౌ లేదు. ఈ మెయిన్ గేట్ దగ్గరికి ఎవరైనా కానీ వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవడమే. అట్లాగే ఇది వచ్చి 97.65 హెక్టర్ కాంప్లెక్స్ ఫ్యూచర్స్ ఉన్నాయండి దీంట్లో, ఇస్లామిక్ వాళ్ళు ఆర్కిటెక్ట్ చేసిన దాంట్లో. నెక్స్ట్ వచ్చి మనకి ఈ ప్లేస్ వచ్చి నేషనల్ మూమెంట్ ఆఫ్ మలేషియా అండి. ఇది ప్లేస్లో ఏంటంటే ఫేమస్ ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, కంట్రీ కోసము ఫైట్ చేసిన వాళ్ళకి హానర్గా ఈ ప్లేస్ అయితే అయితే లోపల ఫస్ట్ ఇదైతే ఫౌంటైన్ లాగా పెట్టారు. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి స్టాచ్యూస్ లాగా పెట్టారు. ఇది వచ్చి మనకి World War Iలో జరిగింది. వాళ్ళకి గుర్తుగా ఈ ప్లేస్ అయితే బిల్డ్ చేశారు. ఇక్కడ కూడా మనం లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగేసి బయటకు వచ్చేయడమే. కొంచెం కామ్గా ఉంటుంది. ఐ మీన్ అంటే ఎక్కువ మంది ఉండరు. ఎందువల్ల అంటే కొంచెం ప్లేస్ అయితే ఇట్లా విజిటర్స్, టూరిస్ట్ వాళ్ళు మాత్రమే వస్తుంటారు కాబట్టి అంత రష్ అయితే ఉండదు ఈ ప్లేస్లో. ఇది కంపల్సరీగా మనకి సిటీ టూర్లో ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఇది వరల్డ్ రైల్వే స్టేషన్ అండి. ఇది మనకి మలేషియాలో 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. బిల్డింగ్ మనకైతే 1917లో బిల్డ్ చేశారు ఈ రైల్వే స్టేషన్. దీనికి ఎదురుగానే ఇంకో బిల్డింగ్ కూడా మనకి అయితే బిల్డ్ చేశారు. ఇది పాతది. ఇక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్ రైల్వే వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ లాగా ఇట్లా కట్టుకున్నారు వీళ్ళు. దీనికి ఎదురుగానే వైట్ బిల్డింగ్ లాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ బిల్డింగ్ అయితే కట్టుకున్నారు. దేనికంటే ఇట్లా రైల్వే వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ లాగా బిల్డింగ్ ఇదండి. మనకైతే ఇట్లా చూపించారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చి మనకైతే ఈ బిల్డింగ్ చూసుకున్నాక నెక్స్ట్ ప్లేస్ వచ్చి మనకి కేఎల్ గ్యాలరీ అండి, కౌలాలంపూర్ గ్యాలరీ ఇది ప్లేస్ అండి. ఇట్లా మొత్తము ఫొటోస్ దిగేదానికి కానీ మంచిగా ఉంటుంది. ఇట్లాగ 3 బిల్డింగ్స్ అయితే ఉంటాయి, ఒకదాని పక్కన ఒకటి. లోపల ఏంటంటే ఫొటోస్ వాటికి సంబంధించిన వార్స్కి సంబంధించిన కానీ అట్లా అసలు మలేషియా ఎలాగ వచ్చింది వాటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఈ లోపల గ్యాలరీలో ఉంటాయి. ఇదంతా బయట వీడియో అండి. మేమైతే మొత్తం చూసుకుంటూ అట్లాగా ఎక్కువగా ఫొటోస్ అట్లా దిగుతూ ఉన్నారు జనాలు మొత్తం. ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కువ మంది ఉన్నారు. దీని తర్వాత ఇక్కడ ఏంటంటే లాస్ట్ ప్లేస్ ఆఫ్ మలేషియా సిటీ టూర్లో అండి. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఎండ ఉండడం వల్ల క్యాప్స్ కానీ ఇట్లా అంబ్రెలాస్ కానీ మీరు క్యారీ చేయండి. మేము ఉన్న హోటల్కి మాకు ఎదురుగా ఉన్నవి ఇది వైట్ కలర్ది బిల్డింగ్ వచ్చి బ్యాంక్ అట్లాగే బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ చూపిస్తాను అండి. ఇటు సైడ్ పొడుగ్గా ఉంది కదా, అది కూడా బ్యాంక్. ఇక్కడ చాలా వరకు బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. అట్లాగే మా ట్రిప్ డీటెయిల్స్ కానీ అట్లాగే వాళ్ళకి సంబంధించినవి కాంటాక్ట్ నెంబర్స్ కావాలంటే మెసేజ్ చేయండి, తప్పకుండా ఇస్తాను. అట్లాగే సాయంత్రంగా మేము 4:30 అట్లాగా మేము అయితే షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ మా హోటల్ నుంచి దగ్గరే. నేను హోటల్ది కూడా మీకు పిక్ పెడతాను. హోటల్ చాలా బాగుంది, 4 స్టార్ రేటింగ్ మేము వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే చైనా టౌన్ అంటారు, అది లేకపోతే పెట్లింగ్ స్ట్రీట్ మార్కెట్ అంటారు. ఇక్కడ ఏంటంటే చాలా రకమైన అన్ని బ్రాండ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గాగుల్స్ కానీ,
వాచెస్ కానీ ప్రతి ఒక్క బ్రాండ్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది. చాలా కాస్ట్ ఉంటుంది. బార్గెయిన్ చేసుకునే వాళ్ళు బార్గెయిన్ చేయండి. మీకు స్ట్రీట్ లాగా కనిపిస్తుంది కానీ చాలా కాస్ట్ ఉంటుంది. మేము కూడా కొన్ని షాపింగ్ చేసాము ఇక్కడ, చాలా బాగున్నాయి. అట్లాగే పర్ఫ్యూమ్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. మీరు బార్గెయిన్ చేయండి, నో ప్రాబ్లం. లేదనుకుంటే చూసుకుంటే వచ్చేసేయచ్చు. పర్చేస్ చేయాలనుకునే అవసరం కూడా లేదు. జస్ట్ చూసుకొని అట్లా షాపింగ్ చేసుకొని రావచ్చు. అట్లా నైట్ టైం మాకు ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. అక్కడ అలా డిన్నర్ చేసేసుకొని మా రూమ్కి అయితే మేము వెళ్ళిపోయాము. తర్వాత నెక్స్ట్ డే ఏం జరుగుతుందో అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఎక్కడెక్కడికి వెళ్ళాము, డే 2 ఆఫ్ మలేషియా అవన్నీ. మా హోటల్ కూడా మంచి రేటింగ్ ఉన్న హోటల్ అండి ఇది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. వ్యూ కానీ ఇందాక చూపించాను కదా వ్యూ, అదైతే రూమ్ దగ్గర నుంచి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా మన ఛానల్ చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.